దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ సేవకుల కూడికకు కూడి వచ్చిన దేవుని సేవకులైన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సందర్భంలో కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని మనము సేవకులముగా ధ్యానించుకుని ఇక్కడి నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో సేవించుడి అని వ్రాయబడి ఉన్నది. సేవించుడి అనగా సేవ చేయుడి అని అర్థం. ఆయన సేవ చేస్తున్న సేవకులు మనము సేవ చేయాలి. సేవ చేస్తూ ఉన్నాం. సేవ ఎలా చేయాలి? చాలామంది సేవ చేస్తున్నారు, సేవలో అభివృద్ధి లేదు, సేవలో ఆశీర్వాదం లేదు, సేవలో ఆ ఘనత, ఆ వైభవము, ఆ ప్రభావము ఇవి ఏమి కనిపించట్లా. ఏదో చేస్తున్నారు అంటే చేస్తున్నారు, కానీ మనం చేస్తుంది ఎవరి సేవ? సర్వలోకాన్ని జస్ట్ మాట చేత సృష్టించిన సృష్టికర్త సేవ మనం చేస్తున్నాం. అంత గొప్ప దేవుని సేవ మనం చేస్తున్నాం. మహాదేవుడు ఆయన, గొప్ప దేవుడు. ఆయనతో సరిపోల్చగలిగినటువంటి దేవుడు మరొక దేవుడు లేడు. అంత గొప్ప దేవుని సేవ చేస్తున్నాము. కానీ ఎందుకు సేవలో అభివృద్ధి కనిపించట్లేదు? చాలా మంది జీవితాల్లో, కొందరి జీవితంలో సేవలో అభివృద్ధి కనిపిస్తున్నది. సేవలో ప్రతిఫలాన్ని చూస్తున్నారు, సేవలో ఘనతను అనుభవిస్తున్నారు, సేవలో ప్రభావాన్ని చూస్తున్నారు, సేవలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను, ఆత్మకార్యాలను చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. కొందరికి అలాంటి అనుభవాలు ఏమీ లేవు. ఏంటి తేడా? దేవుడేమన్నా పక్షపాతినా? కానే కాదు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తాడంటే. మరి ఎందుకు అంటే క్లియర్గా అక్కడ రాయించాడు, సేవ చేయాలి. సేవ చేయటం అనేది గొప్ప భాగ్యం. ఈ సేవ అనేటువంటి ఈ భాగ్యాన్ని దరిద్రంగా ఊహించకూడదు. అనవసరంగా వచ్చాను సేవకి, ఆ మైండ్ నీకు రాకూడదు. వచ్చావంటే దేవుడు అసహించుకుంటాడు. నేను అడుక్కున్నాను అనుకుంటున్నావా? దరిద్రుని అనుకుంటున్నావా? దీనికి పనికిరాని వాడిని అనుకుంటున్నావా? ఎందుకు అసలు ఆ మాట నన్ను అంటున్నావు? ఎందుకు మనసులో అలా అనుకున్నావు అని చాలా బాధపడతాడు దేవుడు. ఆ మైండ్ అసలు ఇప్పుడు రాకూడదు. అసలు వచ్చింది ఎప్పుడు విసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి మైండ్ వచ్చింది. సాతాన్ని ఇలాంటి తీసుకొస్తాడు. ఆ మైండ్ అసలు ఇప్పుడు రాకూడదు, పొరపాటు రానివ్వకూడదు. చాలా తప్పది. కనుక సేవ గొప్ప భాగ్యము. అసలు సేవ చేయటానికి మనం యోగ్యులము కాదు. ఆయన మహాపరిశుద్ధుడు. మనం ఎవరు? అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, పాపులలో ప్రధాన పాపులు, మొదటి ప్లేసులో మనమే ఉన్నాం. మనం ఎంత భక్తిగా ఉన్నట్లు కనిపించినా, మనకు మనం అనుకున్న జనాలు కనిపించినా, దేవుని ముందు నిలబడగానే మన భక్తి తేలిపోతుంది. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన కోరుకునే పరిశుద్ధత, ఆయన కోరుకునే భక్తి, ఆయన కోరుకునే సేవ, ఆయన కోరుకునే ప్రార్థన జీవితం, ఆయన కోరుకున్నటువంటి సుగుణాలు మనలో లేవు. మనం ఎదుగుతూ ఉన్నాం, ఆ స్థాయికి ఎదగాలని ఆశతో ముందుకెళ్తాం. సేవ అనేది గొప్ప భాగ్యం. అందరికీ ఇవ్వడు. ఏదో ఒక మంచి లక్షణం ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సేవకు పిలుస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తిని దేవుడు సేవకు పిలిచాడు అంటే అతనిలో ఏదో మంచి ఉంది. అది జనాలకు కనిపించకపోవచ్చు. దేవుడికి నచ్చినటువంటి మంచి ఏదో అతనిలో, ఆవిడలో ఉంది. అది దేవుడికి నచ్చింది. అందుకు ఆయన సేవలో వాడుకోవటానికి పిలిచాడు. అయితే ఇంకా పొరపాట్లు కూడా కొన్ని ఉన్నాయి, దుర్గుణాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని సరిచేసి పరిపూర్ణులుగా మార్చి బలముగా వాడుకోవాలనేదే దేవుని ఆశ.
దేవుని చేతిలో వాడబడితే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో వాడబడినటువంటి పెన్ను, మన మీద ఉన్న అభిషేకం మన వాడే వస్తువుల మీద ఉంటుంది. అది మీకు తెలుసులేదు, బట్టల మీద ఉంటుంది తెలుసా? అపోస్తలుడు పౌలు గారు బట్టలు తాగితేనే స్వస్థత కలిగిందండి. బట్టల్లో అభిషేకం ఉంటుంది, వాడి వస్తువుల మీద అభిషేకం ఉంటుంది. ఓ రోజు నేను సంఘంలో మాట్లాడుతూ, ఇది నేను వాడుతున్న పెన్ను అని చూపించి, ఈ పెన్ను ఎవరికి వద్దో చేతులెత్తన్నాను. ఎవరు చేతులెత్తలే. పెన్ను ఎవరికి కావాలో చేతులెత్తన్నాను. సంఘం అంతా చేతులెత్తే పెన్ను కావాలని. ఒక దైవజనుడి చేతిలో వాడబడిన పెన్నుకే అంత విలువ ఉంటే, దేవుని చేతిలో వాడబడినటువంటి వస్తువుకి ఎంత విలువ ఉంటుంది? ఉండదా? చాలా చాలా విలువ ఉంటుంది. అలాగే దేవుని చేతిలో వాడబడే వస్తువు మనమే. ఆయన చేతిలో వాడబడేటువంటి వస్తువైన మనకి, పాత్రైన మనకి చాలా చాలా విలువ ఉంటుంది. ఆ విలువ ఇవ్వటానికి దేవుడు పిలిచాడు, గొప్పగా దీవించటానికి దేవుడు పిలిచాడు. అయితే సేవ ఎలా చేయాలి అక్కడ రాయించి పెట్టాడు. ఏలి అనే పాస్టర్ గారి దగ్గర సమూయేలు చిన్నపిల్లోడు సేవ చేస్తున్నాడు. దేవుడు అక్కడ ఏం రాయించాడు? దేవుని సేవ చేస్తున్నాడు రాయించి పెట్టాడు. అక్కడ ఆయన చేసేది పాస్టర్ గారికి, కానీ దేవుడు ఏం రాయించి పెట్టాడు? దైవ సేవకుడు కాదు, నాకే చేస్తున్నాడు సేవ అన్నాడు. చేసిన పరిచర్య మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు సేవ చేసేటప్పుడు నీళ్ళే కాసిన, వంటే చేసిన, బట్టలే ఉతికినా, అంటులే కడిగినా, అన్నమే వండినా, కసువులే ఊడ్చినా, సౌండ్ సిస్టమే పెట్టినా, వాక్యమే చెప్పినా, పాటలే పాడినా, పరిచర్య చేసిన, ఏది చేసినా ఇది సేవ. భయముతో చేయాలంట, సేవకులకు కాదు. నేను దేవునికి చేస్తున్నా సేవ. నాకంటే 7 సంవత్సరాల సీనియరు. ఏదైనా వాక్యం తగలంగానే నేను వెళ్ళి లోపల గడిపెట్టుకుని పడుకుంటే తలుపు దగ్గరకు వచ్చి తిడతా ఉండేది నన్ను. టీ కోసం పంపిస్తే టీలో ఒక ఎంట్రుకెట్టి తీసి వేసి పంపించింది. దాంట్లో నాకెందుకో ప్రేరేపణ వచ్చింది. అసలు టీ తాక్క ముందు పెట్టి చూసా, ఎండు కనపడింది. ఎంటుకు వచ్చింది రా చూడరా అని చెప్పంటే వాడు బయట తీసిండు. పెద్ద ఎంటుకి బిడ్డని దీవించు ప్రభుని ప్రార్థన చేసి అంతే. తల ఎంటులు మొత్తం ఊడిపోయినాయి. క్యాప్ పెట్టుకుని తిరుగుతుంది. ఇంకా అర్థమైందా అన్నాను. దైవ సేవకుడికి చేస్తున్నాను అంటే దేవుడికి చేస్తున్నాను అన్నట్లు చేయాలి. అలా అనుకోలా. ఎంత సీనియర్ ఉపయోగం ఉంది? దేవుడు సీనియారిటీ చూస్తాడా, సిన్సియారిటీ చూస్తాడా? సిన్సియారిటీ చూస్తాడు, సీనియారిటీ చూడు. కనుక ఏది చేసినా బహు జాగ్రత్తగా దేవునికి చేస్తున్నానని చేయాలి. సేవ భయముతో చేయాలంట. దీనిని ఏమంటారు? భక్తి. ఇది భక్తి అంటే. భయము లేకుండా చేసే సేవ అది భక్తి కాదు. భయముతో చేసే సేవే సేవ, అది భక్తి. అందుకనే దేవుడు బైబిల్ మొత్తం మీద భయము, భక్తి, ఎక్కడ కూడా భక్తి భయం అని రాయించలేదు చూడు. ముందు భయం ఉంటే భక్తి వచ్చింది, భయం లేకపోతే భక్తి రాదు. భయముతో కూడిన సేవ. దేవుని సేవ చేయటానికి పిలిచాడు. దేవుని సేవ చాలా గొప్పది. అసలు చేయటానికి మన యోగ్యులం కాదు. మందిరములో కసు ఓడటానికి కూడా యోగ్యులం కాదు. మందిరంలో లెట్లను కాడటానికి కూడా యోగ్యులం కాదు. మనం సేవ భయముతో చేయాలంట. దేవుడు అన్ని గమనిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎవరు? చూచుతున్న దేవుడు. చూశాడు, జ్ఞాపం చేసుకున్నాడు. దేవుడు చూస్తున్నాడు. అమ్మో ఇది దేవుని సేవ అని భయముతో చేస్తానంట సేవ. దానికి దేవుడు పెట్టిన పేరేంటి? భక్తి అన్నాడు. భయము లేకుండా చేస్తే సేవ అది భక్తి లేని సేవ. భయం ఉంటేనే భక్తి వస్తుంది, భయం లేకపోతే భక్తి రాదు. భయం ఉండాలి. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో దేవుణ్ణి ఏమని అడగాలంటే, దేవా నన్ను భయముతో భక్తితో నింపు అని అడగాలి. అడిగి పొందుకోవాలి. గుర్తుపెట్టుకో. అనుకుంటే చాలదు. అప్పుడు దేవుని భయం వస్తుంది గుండెల్లోకి. అమ్మో ఇది దేవుని సేవ. దేవుని సేవ చేయటానికి పిలిచాడు. ఇది గొప్ప భాగ్యము, ఇది గొప్ప ఘనత. రాబో దినాల్లో దేవుడు గొప్పగా దీవించాలని పిలిచాడు. జీవిస్తాడు. ఎలా చేయాలి సేవ అంటే భయముతో చేయాలంట. దానిని భక్తి అంటారు. భయము లేకుండా చేసే సేవ అది భక్తి కాదు. గడ్డగడ్డ వణుకుతూ చేయాలంట సేవ.
అమ్మో నేను దేవుని సేవ చేస్తున్నాను, ఏదో సరదాగా ఏదో అమ్మాయిని చూసుకుంటా అబ్బాయిని చూసుకుంటా పాట పాడుతూ కాదు. అమ్మో నేను దేవుని సేవ చేస్తున్నా, భయముతో గడగడ వణుకుతో చేయాలని సేవ. క్రింద చదువు, తర్వాత 2:11 మళ్ళీ చదువు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, భయము భక్తి కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆ గడగడ వణుకుతూ సంతోషించుడు చాలు. దేవుని సేవ చేయడానికి పిలిచాడు, దేవుని సేవ చేయాలి. ఎలా చేయాలి అందరూ చెప్పండి. ఒకటి భయముతో చేయాలి, రెండోది గడ్డగడ్డ వణుకుతూ చేయాలి. అంటే ఆ గుండెల్లో ఆ భయం ఉండాలి. అమ్మో నేను దేవుని పరిచర్య చేస్తున్నాను, తప్పించుకోవాలని మనసు నీకు రాకూడదు. అది సైతాన్ మనసు. నేను కష్టపడాలి, ఎందుకు రేపు అక్కడికి వెళితే చేసే సేవ ఏమి లేదు కదా, ఇక్కడే సేవ చేసేది. అక్కడికి పోతే రెస్ట్. ఏడ శ్రమ పడితే ఏడ రోస్ట్ అయితేనే అక్కడ పరలోక రాజ్యంలో రెస్ట్. ఏడ రోస్ట్ కాకపోతే సేవ చేయకుండా ఇక్కడ రెస్ట్ తీసుకుంటే రేపు అగ్నిగుండంలో రోస్టు. ఇక్కడ సేవలో రోస్ట్ అయితే రేపు పరలోక రాజ్యంలో రెస్ట్. దేవునికి స్తోత్రం. ఇది 4 రోజులు. ఇక్కడ రోస్ట్ అయితే 4 రోజులు, కోట్ల సంవత్సరాల రెస్ట్. ఈ 4 రోజులు సేవ చేయకుండా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసావా, తప్పించుకోవడానికి ప్రయత్నం చేసావా, అగ్నిగుండంలో కోట్ల సంవత్సరాలు రోస్ట్ అవ్వాలి. జాగ్రత్త. భయముతో చేయాలంట సేవ, గడగడ వణుకుతో చేయాలంట. దీనిని భక్తి అంటారు. ఇలా సేవ చేస్తానంట వచ్చే ప్రతిఫలం ఏంటంట? దేవుడిచ్చే ప్రతిఫలము సంతోషం. అంటే ఏ దీవెన లేదని నువ్వు బాధపడుతున్నావు, స్థలం లేదని బాధపడుతున్నావా, మందిరం లేదని బాధపడుతున్నావా, బట్టలు లేవని బాధపడుతున్నావా, సంశిష్టం లేదని బాధపడుతున్నావా, ఏది లేదని బాధపడుతున్నావా, అన్ని ఇచ్చి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆమె చెప్పండి అందరూ ఆమె. అలా చేయాలి సేవ. ఇంకెలా చేయాలంటే సేవ రండి చదువుకుందాం. 34వ కీర్తన 11వ చరణం 14వ చరణం వరకు. పిల్లలారా మీరు వచ్చి నా మాట విను, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేది. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదని. అంత అవసరమా? అవసరమే. మనం అప్పుడప్పుడు అనుకుంటాం నేను పెద్దోడిని నాకు అన్ని తెలుసు అని, నేను పెద్దదాన్ని నాకు అన్ని తెలుసు అని, నేను సీనియర్ని నాకు అన్ని తెలుసు అనుకుంటూ ఉంటాం. నేను సేవకు చిన్ని సంవత్సరాలు నాకు అన్ని తెలుసు, నాకు అన్ని వచ్చు అనుకుంటాం. తప్పది. అన్నీ తెలిసిన వాడు ఎవడు సృష్టిలో లేడు. ఏమీ తెలియని వాడు ఉండడు. పిచ్చోడు కూడా తెలుసు రాయి తీసుకుని కొట్టడం కోపం వస్తే. తెలీదా? పిచ్చోడు రాయి తీసుకుని కొట్టడు కోపం వస్తే. అన్నీ తెలిసిన వాడు ఉండడు, ఏమీ తెలియని వాడు ఉండడు. నాకు అన్నీ తెలుసు అనుకోవటం అంత అవివేకి ఇంకొకడు ఉండడు. నాకేమీ తెలియదు అనుకుంటే అన్ని నేర్చుకుంటాం. నాకు అన్ని తెలుసు అనుకున్నవాడు ఏమి నేర్చుకోలేడు. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒకరోజు సముద్రం ఒడ్డుని మీటింగ్స్ అంట. భక్సింగ్ గారి మీటింగ్స్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటే బీచ్కి వెళ్ళారు. అప్పుడు అన్నారంట, అయ్యా సముద్రం గురించి ఏదైనా కొంచెం వాక్యం చెప్పండి అయ్యా అంటే సముద్రం గురించి చెప్పాడంట కొన్ని మాటలు ఉద్దేశించి. అప్పుడు అన్నారంట, మీరు వాక్యములో పండిపోయారయ్యా అన్నారంట. వెంటనే కొంచెం లోపలికి వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకున్నాడు సముద్రం నుంచి ఆయన భక్సింగ్ గారు. కొన్ని నీళ్ళు ఇలా తీసుకొని, సముద్రము బైబిల్ అయితే ఆ బైబిల్లో నాకు తెలిసిన వాక్యం ఇది అన్నాడంట. కొద్ది నీళ్లు తీసుకొని, బాగా బైబిల్ పండితుడు భక్సింగ్ గారు, కానీ చూడు ఎందుకు తగ్గించుకుంటున్నాడు, నాకు అన్ని తెలుసు అనే మనసు లేదు చూడు అసలు ఆయనకి. అందుకనే ప్రపంచంలోనే ఆయన ఇంచుమించు 16,000 సంఘాలు కట్టాడు. చూసి అంత వాక్య పండితుడు ఆయన, కానీ ఆయనకి ఆ మైండ్ రాలేదు చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు 34వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. పిల్లలారా ఎందుకన్నాడు? నాకు అన్ని తెలుసు, నాకు అన్ని వచ్చు, నాకు చెప్పాల్సిన అవసరం లేదులే అనే మైండ్ నీకెప్పుడు రానివ్వగాక. నువ్వు చిన్న పిల్లోడివే, నువ్వు చిన్న పిల్లవే, నీకేమీ తెలియదు, నేర్చుకో. అది అందుకని అంటున్నాడు పిల్లలారా అని. అదే యోహాను సువార్తలో అంటాడు, పిల్లలారా ఏమైనా ఉన్నదా అన్నాడు. ఏమన్నారు? ఏమీ లేదు అన్నారు. సేవ చేయమంటే సేవ చేయకుండా 7 వెళ్ళిపోయారు. మేము చేపలు పడతామని. ఎక్కడ వలవేస్తే చేపలు పడితే మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి మేము సముద్రంలో పుట్టి పెరిగిన వాళ్ళం, మాకు అన్ని తెలిసి వెళ్ళారా, ఒక్క చేపలు కూడా పడలా. అందుకని దేవుడు అంటాడు, మాకు అన్ని తెలిసి మీ పెద్ద వీరులు సూర్య విక్రమార్కులకు వెళ్ళారా బాబు, మీరు పిల్లలు. అందుకని అన్నాడు, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా? ఏమి లేదు. నాకు అన్ని తెలుసు అనుకునేవాడికి ఏమీ ఉండదు. నాకేమీ తెలియదు, నేను నేర్చుకుని అనుకునేవాడు అన్ని నేర్చుకుంటాడు, గొప్పవాడు అవుతాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకేం తెలియదు, నేను చిన్నపిల్లోడిని అని ఆ మైండ్తో ఉండు, నీకు నేర్పిస్తా. నాకు అన్ని తెలుసు అనుకుంటే నీకు నేర్పించు. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంట? బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? బ్రతకగోరువాడు ఎవడైనా, మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, ఆ, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. చాలు. తలలు పగెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించు. పిల్లలారా, నా దగ్గరికి వచ్చి భయము భక్తి నేర్చుకోండి అంటున్నాడు దేవుడు. ఆయన నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటేనంట ఏం జరిగిందంట? మేలు పొందుచు మేలులు అనుభవిస్తూ చాలా కాలం బ్రతుకుతామంట. చాలా మంది అప్పుడప్పుడు అంటుంటారు, ఏమని? ఆయన బతక నేర్చిన పాస్టర్ అని. అంటే ఈ లోకంలో బ్రతకటానికి ఆయన దగ్గర కొన్ని మాటలు ఉన్నాయి, లోకస్తుల్లాగా. అవి పనికిరావు. దేవుడు అన్నాడు ఇక్కడ, బ్రతకగోరిన వాడు ఎలా? మేలులు పొందుచు బ్రతకగోరిన వాడు ఎంతకాలం అంట? అనేక దినములు, అనగా పరలోక రాజ్యంలో. మేలులు పొందుచు, ఇక్కడ మనం ఆత్మీయ జీవితంలో ఎదిగి అన్ని మేలు పొందుకొని ఘనంగా ఉండి దేవునికరంగా ఉండి ఆ తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళి కోట్ల సంవత్సరాల దేవుని రాజ్యంలో అనేక దినములు అంటే అక్కడ కూడా మనం బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి, అక్కడ బ్రతకాలి. బ్రతకాలి అంటేనంట మనం ఆయన దగ్గర నేర్చుకోవాలంట. అది ఏమి నేర్చుకోవాలి? భయము భక్తి నేర్చుకోవాలి. ఏ భక్తి నేర్చుకోవాలి? ఇప్పుడు కింద చెప్తున్నాడు. చెడ్డ మాటలు పలకకుండా, అది చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను చెడ్డ మాటలు మాట్లాడకుండా నాలుకను కాపాడుకోవాలంట. తర్వాత కపటమైన మాటలు మాట్లాడకుండా, మోసపూరితమైన మాటలు మాట్లాడకుండా పెదవులను కాచుకో. మోసపూరితమైన మాటలు అంటే లోపలామో కీడు చేయాలని, పైకి మాత్రము మంచిగా మాట్లాడు. దీనిని కపటం అంటారు. ఈ కపటాన్ని విడిచిపెట్టి దేవుని సేవ చేయాలి. ఈ కపటముతో సేవ చేస్తే దేవునికి నచ్చదు. ఈ భూలోకములో మేలులు పొందొచ్చు, మంచి మంచి దీవెనలు అనుభవిస్తూ మనం బ్రతకాలి. కోట్ల సంవత్సరాల దేవుని రాజ్యంలో బ్రతకాలి అంటే కపటపు మాటలు మనలో ఉండకూడదు. కపటం ఉండకూడదంట. చెడ్డ మాటలు నోటికి రాకుండా చూసుకోవాలి. కథ మాట్లాడేటప్పుడు కొంచెం పెద్ద చిన్న మర్యాద కలిగి, నా వయసు ఎంత, నేను ఎప్పుడు సేవకు వచ్చాను, వాళ్ళు ఎప్పుడు సేవకు వచ్చారు, ఆ ఎప్పుడు సేవకు వచ్చింది, నేను ఎప్పుడు సేవకు వచ్చాను, నా వయసు ఎంత, మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చిన్నగారి చెల్లెలు మేరెక్క ఒక్కరోజు ముందు వచ్చిన సేవలో, వాడు చిన్నోళ్ళైనా వయసులో, వాళ్ళు నీకంటే ముందు వచ్చారు సీనియర్లు, వాళ్ళని గౌరవించు, వాళ్ళ దగ్గర తగ్గించుకో అని చెప్పేది మేరెక్క. మేము అదే నేర్చుకున్నాం. మాకంటే 2-3 సంవత్సరాల సేవలో సీనియర్ అనుకో, 1 సంవత్సరం సీనియర్ అనుకో, అతను వయసులో చిన్నోడైన అన్న అని మేము చాలా తగ్గించుకునేవాళ్ళం అతని దగ్గర. ఎందుకంటే తను తగ్గించుకున్నవాడు మాట్లాడేటి. ఎవరిని దేవుడు ఏ రోజు ఎలా తీసుకెళ్తాడో తెలియదు. ఆ టైం వచ్చేంత వరకు మనం ఎలా ఉండాలంటే నోటితో చెడు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. నోటితో మాట్లాడే మాట నువ్వు ఎక్కడ మాట్లాడినా అది నీకు తెలియకుండానే వెళ్ళిపోద్ది. గోడలకు ఏముంటాయంట? గోడలకు చెవులు ఉంటాయంట. నీ మనసులో కూడా రాజుని శపించకూడదంట. అంటే నేను నడిపించేటువంటి నాయకులను నీ మనసులో కూడా నీవు శపించకూడదు. నేను నడిపించే సేవకులను నీ మనసులో కూడా శపించకూడదు. శపిస్తుంది శాపం. కనుక భక్తిగా సేవ చేయాలి, భయము కలిగి సేవ చేయాలి. చేస్తే ఆయన దీవిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడండి. సంతోషానికను భయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. భయము కలిగి సేవ చేస్తే సంతోషాన్ని ఇస్తాడు. భయము కలిగి సేవ చేస్తే భక్తి వచ్చింది. భక్తి భయము, భయము భక్తి కలిగి సేవ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏంటి భక్తి అంటే ఇక్కడ చెప్తున్నాడు, చెడ్డ మాటలు నోటికి రాకుండా చూసుకో, కపటపు మాటలు నోటికి రాకుండా చూసుకో, కపటం లేకుండా చూసుకో అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత ఏంటంట? చదువు త్వరగా. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము. కీడు చేయటం మాని మేలు చేయి. అది చేస్తే మేలు చేయి, కీడు మాత్రం పొరపాటున చేయవద్దు. సేవ చేస్తే దేవుడు దీవిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. సేవ ఎలా చేయాలంట? భయముతో భక్తితో చేయాలి. భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అనేది మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు భక్తి అంటే ఏంటి? చెడు మాట్లాడకూడదంట, కపటం మనసులో ఉండకూడదంట, కీడు చేయకూడదు, మేలు చేయి అంతే.
అసలు దైవ సేవకులకు నువ్వు కీడు చేసేవాడిని, అది భయంకరమైన శాపం. కీడు చేయకూడదు, మేలే చెయ్యి. కీడు చేస్తే ఏమొచ్చిందంట? ఏది విత్తుకుంటే అది కోసుకోవాలి. నువ్వు కీడు చేస్తే అది కీడు పిల్లల మీదకి వచ్చింది. జాగ్రత్త. పొరపాటు చేసింది ఎవరు? దావీదు. దావీదు ఒక తప్పు చేశాడు, పశ్చాత్తాపడితే దేవుడు క్షమించాడు. కానీ ఏమన్నాడు దేవుడు? నీ వంశానికి ఎల్లప్పుడూ యుద్ధాలే అన్నాడు. ఇప్పటికీ జరుగుతున్నాయి యుద్ధాలు. ఎవరాళ్ళు? దావీదు వంశమే కదా యూదులు. సంవత్సరం నుంచి మనశ్శాంతి ఉంది వాళ్ళకి, సంవత్సరం నుంచి నిద్ర ఉందా, ఏ టైం నుంచి బాంబులు పడితే తెలియదు. ఇంట్లో మనశ్శాంతి పడుకోవడానికి లేదు. 1-2 బాంబులు కాదు, వేల కొలదే బాంబులు. ఏ టైం నుంచి ఇటు పడితే తెలియదు, ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. రోజు యుద్ధమే. చూసావా? దావీదు, నువ్వు చేసిన పొరపాటుని నేను క్షమించా, ఏడ్చావు కాబట్టి. కానీ శిక్ష ఉంది, శిక్ష తప్పించుకోలేవు. నీ వంశానికి సదాకాలం యుద్ధాలే. తప్పు చేసింది ఎవరు? మాట్లాడేంటి? దావీదు. శిక్ష వచ్చింది ఎవరికి? దావీదు వంశానికి, దావీదు పిల్లలకి. సావుకురాలా? నువ్వు భక్తి చేస్తే నీ పిల్లలకి దీవెన, నువ్వు నటిస్తే నీ పిల్లలకి అది శాపం. తప్పు చేసిన దావీదు, శాపం వచ్చింది ఎవరికి? పిల్లలకి. ఇప్పటికీ దావీదు ద్వారా దీవెన వచ్చింది, దావీదు ద్వారానే శాపం కూడా వచ్చింది. ఎల్లప్పుడూ యుద్ధాలే అన్నాడు నీ వంశానికి. ఏది విడిచిపెట్టడు దేవుడు. అందుకని సేవ అనేది గొప్ప భాగ్యము. సేవకు వచ్చినప్పుడు నటించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నీ మనసులో కూడా నిన్ను నడిపించేటువంటి సేవకులను శపించకూడదు. నిన్ను నడిపించే సేవకుల గురించి నువ్వు చెడ్డగా ఎక్కడ చెప్పకూడదు, మాట్లాడకూడదు. అది నీ పిల్లల మీదకి వచ్చింది ఆ శాపం. కపటంగా మాట్లాడకూడదు, చెడ్డగా మాట్లాడకూడదు. నెక్స్ట్ ఏంటంటే కీడు చేయకూడదు, మేలు చేయాలి. నా దగ్గర బ్రదర్ ఉండేవాడు. వాడికి ఎట్టన్నా భక్తి నేర్పించాలని నేను తిట్టి అరిసి గద్దించి భక్తి నేర్పించాలని ఆశ. తిట్టి గద్దించి అరిసి, రే అది కాదురా, ఇది కాదని తిడతా ఉండేవాడిని. నా మంచి కోసమే కదా అన్న నన్ను తిడుతున్నాడు, నేను బాగుంటే ఎందుకు తిడతాడు, నన్ను మంచి సేవకుడిని చేయాలని అన్న తిడుతున్నాడు అని ఆలోచన చేసుకోకుండా లోపల కక్ష ద్వేషం పెంచుకున్నాడు నా మీద. వాడు పెంచుకొని ఒక్కరోజు బరస్ట్ అయింది. అంటే యేసన్న గారికి చెప్పాడు నా మీద లేనిపోయిన అబద్ధాలు, సాడులు చెప్పి నన్ను ఒక పెద్ద సంఘం నుంచి తీసుకుని చిన్న బ్రాంచ్లో పెట్టించారు. సెంట్రల్ పాస్టర్గా ఉన్నవాడిని తీసుకెళ్ళి రాయపూడి చిన్న బ్రాంచ్లో పెట్టించారు నన్ను. గోరంట సెంట్రల్ పాస్టర్ చేసినవాడిని నేను. గోరంట్లోనే చిన్న బ్రాంచ్లో పెట్టారు, రాయపూడి అనే బ్రాంచ్లో నన్ను పెట్టించారు. లేని పని చెప్పాడు బ్రదరు. చెప్పినందుక వాడికి ప్రమోషను. దేవుడు నాకు క్లియర్గా చూపించాడు వాడి గురించి. నువ్వు నన్ను కన్నీళ్ళు పెట్టించావరా, నేను నీకు భక్తి నేర్పించాలని నేను అరిశాను, గద్దించే బుద్ధి చెప్పాను. నువ్వు నన్ను కన్నీళ్ళు పెట్టించావు, ఈరోజు ఏదో సంతోషంగా ఉన్నా అనుకుంటున్నావు, కానీ నువ్వు సంతోషంగా ఉండవు అని చెప్పాను. నీ పరిస్థితి ఘోరంగా ఉండి చూడన్నాను. చూడు, ఎందుకంటే ఒక దైవ సేవకుడు కన్నీళ్ళు వరదా కావు. నేను చాలా కన్నీళ్ళు పెట్టాను, రోషంగా బాగా సేవ చేశాను నేను. నా మీద నువ్వు లేనిపోయిన సాడీలు చెప్పి నన్ను ఈ పని చేసావు. ఏం జరిగింది చూడన్నాను. ఏం జరిగిందంటే వాడికి లోపల బ్రెయిన్ ట్యూమర్ అని వచ్చింది, గడ్డలు వచ్చింది తలలో. వాడు నడవకూడదు, పరిగెత్తుతూ ఉండాలి ఎప్పుడు. అది పెద్దదైపోయి ఆపరేషన్ చేసిన సక్సెస్ కాల చనిపోయాడు. అలా కావాలని నేను కోరుకోలే, వాడు తెచ్చిపెట్టుకున్నాడు. యథార్థంగా నేను సేవ చేస్తున్నప్పుడు, భక్తిగా సేవ చేస్తున్నప్పుడు ఏ రోజు నా డైరీ ఖాళీ ఉండదు. పగలు విజిటింగ్, రాత్రి కోవటం, అట్టది ఉండేవాడిని మినిస్ట్రీలో. కీడు చేయగాక కీడు చేసావా, కీడే వచ్చింది. మేలు చేస్తే మేలే వచ్చింది. భక్తి అంటే ఇది, ఇలా చేయాలంటే సేవ. భయము భక్తితో సేవ చేయాలి. పిల్లలారా, నా దగ్గరికి వచ్చి భయము భక్తి నేర్చుకోండి అంటున్నాడు యేసయ్య. నేర్చుకొని సేవ చేయాలి. భక్తి అంటే ఏంటయ్యా అంటే, చెడ్డ మాటలు మాట్లాడొద్దు, కపట మాటలు మాట్లాడొద్దు, కీడు చేయొద్దు. ఇది భక్తి అంటున్నాడు. కొద్ది మాటలు చదువు ముగించుకుందాం. తర్వాత ఏంటి? 14 వచ్చిన వరకు చదవాలి. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. అది చాలు. సమాధానాన్ని వెతకాలి. ఒకడు మొంగడు కూర్చున్నాడు. ఏంద్ర పొద్దున్న మొంగడుతున్నావంటే, కడిగి నోరు దగ్గర ఉంటే కనపడిందలే తినొచ్చు కదా అన్నాడు. కొందరు పని ఉండదు, పొద్దులేసి మొంగడుకుంటా. అంటే వీళ్ళు పొద్దులేసి ఏం ఎత్తుకుంటా ఉంటారు? వీళ్ళు తిండిపోతులు ఎప్పుడు తిండి ఎత్తుకుంటా ఉంటారు. అది కాదు నువ్వు వెతకాల్సింది.
దేని వెతకాలంట? సమాధానాన్ని వెతకాలంట. ఇది సేవ చేయాలంటే భక్తి ఉండాలి. భక్తి అంటే ఏంటంటే సమాధానం వెతకాలి. అంటే అర్థం ఏంటి? ఆ పాస్టర్ గారితో నేను సమాధానంగా ఉన్నానా లేదా అని వెతుకు. ఏ పాస్టర్ గారితో నేను శత్రువుగా ఉన్నానా? ఏ పాస్టర్ గారి మీదైనా కక్షాద్వేష గుండెల్లో ఉందా? ఏ సిస్టర్ మీదైనా నాకు గుండెల్లో కక్షాద్వేషం ఉందా? నేను ఏ సిస్టర్తో మాట్లాడట్లేదు, ఏ పాస్టర్తో నేను మాట్లాడట్లేదు, ఏ బ్రదర్తో నేను మాట్లాడట్లేదు, ఏ విశ్వాసతో నేను మాట్లాడట్లేదు, ఎవరితో నాకు సమాధానం లేదు అని వెతకాలంట. వెతికి సమాధాన పడాలంట. సమాధాన పడి సేవ చేయాలంట. ఒక సిస్టర్కి ఇంకో సిస్టర్ మీద గుండెల్లో కక్షాద్వేషం ఉంది అంటే సమాధానం నీకు లేదని అర్థం. నువ్వు ఎంత సేవ చేసినా వేస్ట్ ఆ సేవ. భయముతో భక్తితో సేవ చేయాలి. భక్తి అంటే సమాధానాన్ని వెతకాలి. అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరి మీద కక్షాద్వేషం ఉండకూడదు. అది సమాధానం అంటే. ఎవరితోనైనా మాట్లాడకుండా దూరంగా ఉంటున్నావా, నువ్వు ఎంత సేవ చేసినా నీ సేవ వేస్ట్, ఫలించదు. కక్షాద్వేషాన్ని విడిచిపెట్టు. అందరితో సమాధానంగా ఉండు. మనమంట బలిపీఠం యొద్ద బలి అర్పించేటప్పుడు అంట, నీకు ఎవరి మీద విరోధముగా మనసుందని గుర్తుకొచ్చిన ఎడల ముందు బలిపీఠం దగ్గర బలి అర్పించటము ఆపి అతనితో సమాధాన పడు. ఆ తర్వాత వచ్చి బలిపీఠం దగ్గర బలి అర్పించు. బలిపీఠం యొద్ద బలి అర్పించటం అంటే దేవునితో సమాధాన పడటం. దేవునితో సమాధాన పడటానికి బలిపీఠం దగ్గరికి వెళితే దేవుడు అంటున్నాడు, ముందు వాళ్ళతో సమాధాన పడిరాపో అంటున్నాడు. అంటే మనుషులతో సమాధానం లేకపోతే దేవునితో సమాధానము ఉండదు. అది కక్షాద్వేషాన్ని పెట్టుకొని ఎవరితో అయితే మాట్లాడుకుని ఉంటున్నావు, ఏ సిస్టర్తో మాట్లాడట్లేదు, ఏ బ్రదర్తో నువ్వు మాట్లాడట్లేదు, ఏ పాస్టర్తో మాట్లాడట్లేదు, లేకపోతే వాళ్ళ పేరెత్తి ముస్సులేస్తున్నావు తాసుబొమ్మ లేచినట్టుగా. నువ్వు తాసుబొమ్మ పిల్లవే, దేవుని పిల్లవుగా, దేని పిల్లవాడు కాదు. వాళ్ళతో నీకు సమాధానం లేదు కనుక దేవుడు నీతో సమాధానంగా ఉండడు. దేవుడు నీతో మాట్లాడడు. దేవుడు నీకు దీవెని ఇవ్వడు, సంతోషాన్ని ఇవ్వడు, ఆశీర్వాదం ఇవ్వడు. అలా కాకుండా ప్రతి మనిషితో సమాధాన పడు. ఎవరి మీద కక్షాదేశాన్ని గుండెలో ఉంచుకోవద్దు. మా ఇద్దరి మధ్యలో సమాధానం కలుగు ప్రార్థన చేసుకొని సమాధానంగా ఎప్పుడైతే నువ్వు కలిసిమెలిసి ఉంటావో దేవుడు నీతో సమాధానంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రతి అవసరత తీరుస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశం ఏంటో అది నెరవేరుస్తాడు. అంటే దేవుడు నిన్ను బహుగా గణపరుస్తాడు. చెప్పనందరూ గట్టిగా హల్లెలూయా. భయము భక్తితో చేయాలి సేవ. ఆ తర్వాత మాట చూడు, ఇంకో మాట 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము. దేవుని సేవ చేయాలంటే జ్ఞానం కావాలి. అనంత జ్ఞాని సేవ చేయాలంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం లేకపోతే సేవ చేయలేం. దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానము పొందుకొని మనము దేవుని సేవ చేయాలి. దైవ జ్ఞానం ఎప్పుడు వచ్చిందంట? అక్కడే ఉంది కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానం వచ్చింది. జ్ఞానముతోనే సేవ చేయాలి. అది ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని సేవ చేయాలంట. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానము కలిగి సేవ చేయాలి. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. అది ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వివేచన జ్ఞానము రెండు కలిగి మనం సేవ చేయాలంట. చేస్తానంట దేవునికి ఏం కలుగుతుందంట? స్తోత్రం కలుగుతుంది. అది నిత్యము ఎల్లప్పుడూ స్తోత్రం కలుగుతుంది. అనగా దాని అర్థం ఏంటంటే స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అని రాయబడి ఉంది. స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని దేవునికి స్తుతి యాగము చేస్తున్నాము అంటే, స్తుతి యాగము అంటే ఆపకుండా చేసేదాన్ని యాగము అంటారు. స్తుతి యాగము అంటే నువ్వు ఆపకుండా స్తోత్రం 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 ఒక అరగంట గంట స్తోత్రాలు చెప్పావు అనుకో, దానిని స్తుతి యాగము అంటారు. అలా స్తుతి యాగము చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? స్తోత్రాలు చెబితేనే ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద యెహోవా ఆసీనుడు. ఆయన వచ్చి కూర్చుంటాడు నీ ముందు. దేవుణ్ణి స్తుతించటం అంటే ఆయన గణపరచటం. దేవుణ్ణి స్తుతించి మనము గణపరిస్తే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అన్నాడు. దేవుణ్ణి స్తుతించి మనం గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు, సేవలో గణపరుస్తాడు. దేవునికి ఎప్పుడు స్తుతి కలుగుతుంది అంటే మనమంట భయము కలిగి భక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానముతో సేవ చేసినప్పుడు అంట దేవునికి స్తోత్రము కలుగుతుందంట.
అంటే దేవునికి ఘనత కలుగుతుంది, దేవుడు కనపరుస్తాడు. ఇలా చేయాలి సేవ. భయము భక్తి కలిగి మనము సేవ చేస్తున్నప్పుడంట జ్ఞానం వచ్చిందంట. వివేచన జ్ఞానంతో సేవ చేస్తూ ఉన్నప్పుడంట దేవునికి స్తోత్రము కలుగుతుందంట, అనగా దేవునికి ఘనత కలుగుతుందంట. దేవునికి మన ద్వారా ఘనత వచ్చింది కాబట్టి దేవుడు మనం ఘనపరుస్తూ ఉంటాడు. భయభక్తులు కలిగి ఆయన సేవించాలంట. 111వ కీర్తన 10వ చరణం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. నిత్యము స్తోత్రము కలుగుతుందంట. అంటే నిత్యము ఆయనకు ఘనత కలుగుతుందంట మన జ్ఞానంతో సేవ చేస్తే. భయము భక్తి చేత నన్ను నింపు ప్రభువా అని ప్రతిరోజు ఈ మాట అడుగు. కొన్ని రోజుల తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండదో చూడు. భయము భక్తి చేత నన్ను నింపు ప్రభువా అని దేవుడిని ప్రతిరోజు అడుగు. హృదయపూర్వకంగా అడుగు, భారంగా అడుగు, కన్నీళ్లతో అడుగు, దుఃఖముతో అడుగు, ఆశతో అడుగు, ఆసక్తితో అడుగు. భయము భక్తి చేత నన్ను నింపు, నాకేమొద్దు ప్రభుని అడుగు. భయము భక్తి చేత నింపు అని అడిగితే భయము భక్తి చేత నింపుతాడు. భయము భక్తి నీలోకి వచ్చిందంటే ఏమొచ్చిందో తెలుసా? ఈ వివేచన జ్ఞానం వచ్చింది. ఈ వివేచన జ్ఞానంతో నువ్వు సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలిగిద్ది, ఘనత కలిగిద్ది. దేవుడిని నువ్వు గణపరుస్తున్నావు కాబట్టి దేవుడు వెళ్ళిన ప్రతి చోట నిన్ను గణపరుస్తాడు. ఇప్పుడు ఆయనకి నిత్యము స్తోత్రం కలిగిద్ది అంటే నిత్యము ఆయనకి ఘనత కలిగింది కాబట్టి మనకి నిత్యము మనకి ఘనత కలిగిద్ది. ఆమేన్, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయనకి ఘనత కలిగిద్దంట. జకరియా గొప్ప దైవజనుడు, ప్రధాన యాజకుడు, సంవత్సరానికి ఒకసారి వెళ్తాడంట ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలంలోకి. 2 పాత్రల్లో రక్తాన్ని తీసుకెళ్తాడు. ఒక పాత్రలో రక్తం విశ్వాసుల కొరకు, ఇంకో పాత్రలో రక్తం తన పాపాల కొరకు తీసుకెళ్తాడా. లోపలికి వెళ్ళంట గడ్డ వణుకుతున్నాడంట. లోపలికి వెళ్ళేటప్పుడు వరకుని వెళ్ళడు, బాగా ఉపవాసం ఉండి కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేసుకుని వెళ్తాడు. అంత జాగ్రత్తగా వెళ్ళి కూడా గడ్డ వణుకుతున్నాడంట, భయపడుతున్నాడంట లోపలికి వెళ్ళి. ఎలా చేస్తున్నాడు ఇప్పుడు సేవ? ఆయన భయముతో. ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. ఎవరైనా యోహాను. ఆయన పుట్టినందుకంట అనేక మంది సంతోషిస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మండుతూ ప్రకాశించే దీపమై ఉన్నాడంట. యేసయ్యకు ముందే మార్గము సరళ చేసేవాడంట. గొప్ప దైవజనుడు పుట్టాడు. కారణము భయముతో వణుకుతో చేస్తున్నాడంట సేవ. భయముతో వణుకుతో నువ్వు సేవ చేసే వ్యక్తి అయితే నీకు పిల్లలు కూడా గొప్పళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకో. రౌడీలు గారు, ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, చిన్నోడు తాగుబోతన్నా, పెద్దోడు వ్యభిచార అన్నా, నాకేం అర్థం కాదు. ఎవరన్నా వాళ్ళు అంటే పాస్టర్ గారి పిల్లలు. ఎంత ఘోరమైన విషయం ఇది. ఏంటి బాబు అని ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, అసలు పాస్టర్కే భయం భక్తి లేదన్నాడు. పిల్లల్ని ఎట్టబడతాడు పెంచావా, నీ సేవను వాడి నాశనం చేస్తారు. తాట వలవాలి. పెట్టేదేవుడు పెట్టు, కొట్టేదేవుడు కొట్టాలి. సేవను సేవలాగా చేయాలి. సేవను ప్రక్కన పెట్టి భార్యను ప్రేమించి సేవను ప్రక్కన పెట్టి పిల్లల్ని ప్రేమించడం కాదు. దేవుని కంటే ఎక్కువ భార్య కాదు. అర్థమవుతుందా? దేవుని కంటే ఎక్కువ భర్త కాదు. దేవుని కంటే ఎక్కువ పిల్లలు కాదు. పిల్లల కోసమని దేవుని సేవ విడిచిపెడుతున్నావా? పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయిందా? దేవుడిచ్చినటువంటి పిల్లల మీద ఉంది కానీ పిల్లల్ని ఇచ్చిన దేవుడి మీద లేదు. పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. అసలు పిల్లలు నీ పిల్లలు కాదు, వాళ్ళు తెలుసా? గర్భఫలము యెహోవా అనుగ్రహించు. దేవుడిచ్చిన పిల్లలు వాళ్ళు, దేవుడి పిల్లలు వాళ్ళు, నీ పిల్లలు కాదు. దేవుడిచ్చిన పిల్లల మీద ఉన్న ప్రేమ పిల్లల్ని ఇచ్చిన దేవుడి మీద లేదు. దేవుడి కంటే ఎక్కువ పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడి కంటే భార్యని ప్రేమిస్తున్నారు. దేవుని సేవ కంటే ఎక్కువ భార్యని ప్రేమిస్తున్నావే, భర్తను ప్రేమిస్తున్నావు. దేవునికి నచ్చదు అది. నీ పిల్లలు గొప్పవారు కావాలంటే భయపడుతూ సేవ చేయి, భయముతో వణుకుతో సేవ చేయి. ఏది మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి. అమ్మో ఈ మాట ఇంకొక రకంగా పోతే సేవ పాడైపోద్దేమో, నా మాటల ద్వారా నా ప్రవర్తన ద్వారా సేవ పాడైపోద్దాం నాయను అని భయముతో వణుకుతో మాట్లాడాలి. 128వ కీర్తన 1వ చరణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ధన్యుడవు, నీకు మేలు కలుగు. భయభక్తులు కలిగి సేవ చేయటం అంటే ఆయన త్రోవల్లో నడవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుస్తూ సేవ చేస్తేనంట ఎలా దీవించబడతారో తెలుసా? ధన్యుడు అన్నాడు. అంటే ఆశీర్వదించబడిన వాడు. ఆమేన్. ఆ తర్వాత ఏంటంట? నీవు నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. అంటే కష్టపడుతున్నావు సేవలో, ప్రతిఫలం లేదు. కష్టపడుతున్నావు సేవలో, ఉపవాసాలు ఉంటున్నావు, ప్రతిఫలం లేదు.
సేవలు అద్భుతాలు జరగటల్లా, ఆశ్చర్యకాలు జరగటల్లా. సేవ అభివృద్ధి చెందాలంటే అద్భుతాలు జరగాలి. కానీ అద్భుతాల మీద సంఘాన్ని కట్టకూడదు, వాక్యం మీద సంఘాన్ని కట్టాలి. వాక్యమే ముఖ్యం, అద్భుతాలు కాదు. అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకాలు జరగాలి, దేవుడు మనతో ఉండడానికి తెలియాలి. ఈ సేవ ఎంత ఆశ్చర్యకరంగా ఉండటానికి కారణము ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇక్కడ అగ్నిగుండాలలో ఓ డెడ్ బాడీ లేచింది, ముస్లిమ్స్ అబ్బాయి. తల క్యాన్సర్ వచ్చి గడ్డలు వేస్తే పైన టిప్పలు వేపేసి ఆపరేషన్ చేశారు. ఎన్ఆర్ హాస్పిటల్ మంగళగిరిలో 12 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేశారు. ఆ పిల్లోడు చనిపోయాడు. కానీ డాక్టర్లు ఏం చెప్పారంటే కోమాలో ఉన్నాళ్లే, ఇంటికి వెళ్ళి లోపు చనిపోతాడు, ఇంటికి తీసుకెళ్ళన్నారు. డైరెక్ట్గా చచ్చిపోవడం చేస్తే బాధపడతారని కోమాలో ఉన్నాళ్ళు అన్నారు. ఇంతే ఉన్నాడు, గాలి బెలవట్లా, కంటి చూపు లేదు, నోటి మాట లేదు. బతికినట్ట చచ్చిపోయినట్ట. మీరు ఇంటికి వెళ్ళి చనిపోతాడు. ఇంటికి రావడానికి 3 గంటల ప్రయాణం, గంటలో చనిపోతారు అన్నారు. ఇంటికి 3 గంటలకు వచ్చారు. ఇంక బతుకుంటాడా? గుంట తీశారు, పాడి కడుతున్నారు పిల్లడికి, అది రెడీ చేస్తున్నారు ముస్లిమ్స్ వాళ్ళు పగలు. ఆ రోజు నేను వాళ్ళ ఊరు విజిటింగ్కి వెళ్ళాను. ముస్లిమ్స్ మన క్రైస్తవులు చర్చి పక్క బజార్లే. వాళ్ళు మేము అన్నదమ్ముల్లా ఉంటామన్నా ఒక్కడే పిల్లడు గర్భసంచి తీసేసే, పిల్లలు పుట్టరు. ఆమె తెగేడుస్తుంది పాపం. అన్నా చిన్న ప్రార్థన చేయండి అన్న అంటే వెళ్ళా. నాకు కూడా నమ్మకం అనిపించలేదు. చూసా, కంటి చూపు లేదు, నోటి మాట లేదు, చచ్చిపోయాడు పిల్లడు. ప్రార్థన చేయండి అంటే నేను ఏదంటే బాధపడతారేమో, మనం ఎందుకు అనాలి, చచ్చిపోయాడు కదా అమ్మ అనకూడదు కదా. కోమలో ఉన్నాడన్నా అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళంతా రెడీ చేసుకుంటున్నారు. నేను ప్రార్థన చేసి, అమ్మా ఇలా చేసుకో ప్రార్థన, ప్రాణం పైన నిన్ను విడిచిపెట్టి, నీ మందిరాన్ని విడిచిపెట్టి నా కొడుకుని బ్రతికించు అని ప్రార్థన చేసుకోమ్మా. కన్నీళ్ళు గార్చి నేను ప్రార్థన చేస్తాను. శుక్రవారం ఉదయం, ఎల్లుండి ఆదివారం చర్చి తీసుకురమ్మా అని చెప్పొచ్చా. విశ్వాసంతో చెప్పొచ్చానా. రాత్రి 7 చేసి ప్రార్థన చేసి పడుకుంది. శనివారం ఉదయాన్నే అమ్మ మంచిళ్ళు అవుతున్నాయి అమ్మా అన్నాడు. లేచి దెబ్బకి లేచి కూర్చుంది. ఏంది ఇటు మాట్లాడుతున్నాడు అని పరిగెత్తుకుంటే మంచిళ్ళు ఇచ్చింది. ఆకలి అవుతుందమ్మంటే టిఫిన్ తెచ్చి పెట్టింది, కూర్చోబెట్టి టిఫిన్ పెట్టింది, జ్యూస్ ఇచ్చింది, తాగాడు. ఆదివారం తీసుకొచ్చారు, బాగున్నాడు. చూసి నాకేమి సౌండ్ రాలాడు. చూస్తే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటామన్న, కుట్లు బాగానే ఉన్నాడన్న అంటే తీసుకెళ్ళారు. డాక్టర్ చూసి అన్నాడంట, అప్పటికి డాక్టరు ఇంచుమించుగా ఆయన పెద్ద ముసలాయన, పెద్ద డాక్టరు, ఎన్ఆర్ హాస్పిటల్ మంగళగిరి, 35 సంవత్సరాలు ఆయన సర్వీస్ అండి డాక్టర్గా. ఇలాంటి కేసు నా లైఫ్లో ఫస్ట్ టైం అమ్మా అన్నాడు. ఈ పిల్లోడు ఇంకా బ్రతికున్నాడా అన్నాడంట. ఎట్లా బ్రతికండి ఏంట, మీది అసాధ్యం కదా, ఇక్కడే ఆ పిల్లోడు చనిపోయాడమ్మా అని చెప్పాడు. ఎలా ఏంటి ఏం జరిగిందంటే, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్పిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విగ్రహారాధికుడు, ఆయనకి సౌండ్ లేదు ఇంకా, అంతే. ఇప్పటికి బ్రతికే ఉన్నాడు. ప్రతి ఆదివారం చర్చికి వస్తూ ఉంటారు. ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ ఊర్లో ఇంచుమించుగా 200 మంది విశ్వాసుల్ని దేవుడు తీసుకొచ్చాడు ఆ ఊరు నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్నిగుండాల అదే ఊరు నుంచి 2 సేవకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ సేవకులు ఉన్నారు 2. దేవుడు మనతో ఉన్నాడని నిరూపించుకోవాలి. అప్పుడు వాళ్ళు వద్దన్న వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు చర్చికి. నువ్వు ఎంత పిలిచినారు, మామూలుగా అయితే రారు. కార్యాలు జరిగితే వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు వద్దన్న ఆగరు. కార్యాలు జరగాలి. కార్యాలు జరగాలి అంటే భయముతో భక్తితో సేవ చేయాలి. చేస్తున్నప్పుడంట దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు పడుతున్న కష్టానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు. ఆ తర్వాత చదువు, నీకు మేలు కలుగు. అది నీవు వెళ్ళిన ప్రతి చోట చేసే ప్రతి పనిలో మేలే జరుగుతుంది. ఆమె తర్వాత మాట, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. లోగిట నీ భార్య అనగా నీ ఇంటిలో నీ భార్య ఫలించడి ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంది. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. చాలు. ఇక్కడ వినండి జాగ్రత్తగా. భార్య అనగా సంఘానికి సాదృశ్యం. నీ సంఘము ద్రాక్షవల్లి వలె ఫలిస్తుంది. ఆమేన్. పిల్లలు అనగా ఎవరంటే దేవుని రాజ్యానికి సిద్ధపడే వాళ్ళు పిల్లలు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. మందిరానికి వచ్చినంత మాత్రం అందరూ దేవుని పిల్లలు అనుకుంటున్నావా? మందిరానికి వచ్చినంత మాత్రం అందరూ దేవుని పిల్లలు కాదు. ఎందరూ దేవుని అంగీకరించరు వారందరూ దేవుని పిల్లలు ఒకటకు అధికారం ఇవ్వబడింది. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ కాదు. బ్రతికినంత కాలం నీ కొరకు బ్రతుకుతాను, ప్రాణం పైన నిన్ను విడిచిపెట్టిన తీర్మానం చేసుకుని బాప్తీసం తీసుకున్న వాళ్లే దేవుని పిల్లలు. బాప్తీసం తీసుకోకపోతే వాడు దేవుని పిల్లలు లెక్క కాదు తెలుసా? మందిరానికి చాలా మంది వస్తుంటారు, అందరూ బాప్తీసాలు తీసుకోరు.
బాప్తీసం తీసుకున్న వాళ్ళు దేవుని పిల్లలు, బాప్తీసం తీసుకున్నవారు దేవుని పిల్లలు లెక్క కాదది. ఇక్కడ ఎవరంట? పిల్లలు అనగా దేవుని రాజ్యానికి సిద్ధపడే పిల్లలు వీళ్ళు. భయము భక్తి కలిగి దేవుని త్రోవల యందు నడుస్తూ సేవ చేస్తూ ఉంటేనంట భార్య లేదా స్త్రీ సంఘము ఫలించు ద్రాక్ష వలె, అంటే ఫలిస్తుంది నీ సంఘము. అయితే నీ పిల్లలు అనగా నీ సంఘములో ఉన్న విశ్వాసులు లేదా రక్తాన్ని పంచుకుని పుట్టి నీ పిల్లలు ఎలా ఉంటారట? భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. ఎప్పుడు? భయము కలిగి భక్తి కలిగి ఆయన త్రోవలలో నడుస్తూ సేవ చేస్తే ఇలా దీవించబడతారంట. సంఘము ఫలిస్తుంది. పిల్లలు అనగా ఇప్పుడు నీ శరీర సంబంధమైన పిల్లలు, నీ పిల్లలు ఎలా ఉంటారంటే భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. అనగా భోజనం బల్ల ముందు నీ దగ్గరికి వస్తుంది. భోజన బల్ల అనగా అర్థం ఏంటంటే అన్ని రకాల దీవెనలు ముందు నీ దగ్గరికి వస్తాయి. వచ్చిన తర్వాత నీ పిల్లలందరూ బల్ల చుట్టూ చేరుకుంటారు. అనగా నీవు దీవించబడతావు, అన్ని దీవెనలు పొందుకుంటావు. తర్వాత నీ పిల్లలు కూడా అన్ని దీవెనలు పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అది పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు అనగా దాని అర్థం ఏంటంటే ఒలివ మొక్కకు మరణము లేదు. జలప్రాణం అయిపోయిన తర్వాత పావురాన్ని పంపిస్తే ఏం తీసుకొచ్చింది? ఒలివ కొమ్మని తెచ్చింది, చిన్న కొమ్మని. ఇంచుమించుకి చాలా చెట్లు ఇదైపోయినాయి. ఒలివ చెట్టు చనిపోలేదు. ఒలివ చెట్టుకి మరణం లేదు. ఇంకోటి ఏంటి తెలుసా? యేసు ప్రభు ఆ రోజుల్లో ఆ ఒలివ తోటలో ప్రార్థన చేశాడు కదా చెట్ల మధ్యలో. ఆ చెట్లు ఇప్పటికే ఉన్నాయి తెలుసు యెరూషలేములో. వాటి మీద పరిశోధన చేస్తే ఈ చెట్లు ఇప్పటివి కాదు, ఇంచుమించుకు 2000 సంవత్సరాల క్రితం చెట్లు అని చెప్పారు పరిశోధన చేసి. యేసు ప్రభు ఏ చెట్ల మధ్య అయితే ప్రార్థన చేశాడు ఆ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. ఆ 2025 సంవత్సరాల క్రితం చెట్లు. అంటే ఒలివ చెట్టుకి మరణం లేదు. నీ పిల్లలు ఒలివ చెట్ల వలె ఉంటారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి అగ్నిగుండం అని మరణం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ స్త్రీ అంటే నామో సంఘం అందరూ, ఇక్కడ పిల్లలంటే నామో నీ రక్తాన్ని పంచుకుని పుట్టిన పిల్లలు. ఈ పిల్లలు ఎప్పుడు మరణము లేకుండా అగ్నిగుండానికి వెళ్ళకుండా నీ పిల్లలు కాపాడబడి పరలోక రాజ్యానికి వస్తారు, దీవించబడతారు. అంటే తండ్రిగా తల్లిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నువ్వు నడుస్తూ సేవ చేస్తే నీ సంఘము ఫలిస్తుంది. నీ కడుపును పుట్టిన పిల్లలు ఒలివ మొక్కల్లా ఉంటారు. అగ్నిగుండం అని మరణం ఉండదు, పరలోక రాజ్యంలో ఉంటారు. భోజన బల నీ ముందు ఉంటుంది. అంటే అన్ని రకాల దేవులు నువ్వు పొందుకుంటావు, అన్ని రకాల దేవులు నీ పిల్లలు కూడా పొందుకుంటారు. అది దాని అర్థం. ఆయన త్రోవల్లో నడుస్తూ సేవ చేస్తే ఆయన త్రోవ ఏంటో చదువు ముగించుకుందాం. చివరి మాట ఆదికాండం 24:27. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన. యెహోవా మా యజమాని బంధువుల ఇంటికి నడిపించిన. చాలు. దేవుని యందు భయభక్తులు కలిగి త్రోవలో నడిస్తే దేవుడు ఈ విధంగా దీవిస్తాడు. నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను, సేవని బహుగా దీవిస్తాడు. త్రోవలో నడవాలి. ఏంటి త్రోవ అంటే? ఇదిగో ఈయన త్రోవలో వెళుతున్నాడు, దేవుడు ఈయన కార్యాన్ని సఫలం చేశాడు. ఎవరైనా? ఎలియాజర్ త్రోవలో ఉన్నాడంట. త్రోవలు అంటే ఏ త్రోవలో ఉన్నాడు? ఎక్కడికి వెళుతున్నాడు ఈయన? అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు భార్యని తీసుకురావడానికి వెళుతున్నాడు, రెబ్కాని తీసుకురావడానికి వెళుతున్నాడు. ఇస్సాకు ఏసైకి సాదృశ్యము, రెబ్కా సంఘానికి సాదృశ్యం. ఈయన ఏ త్రోవలో ఉన్నాడంటే ఇప్పుడు రెబ్కాని తీసుకొచ్చే త్రోవలో ఉన్నాడు. అబ్రహాము దగ్గర నుంచి రెబ్కా ఇంటికి వెళుతున్నాడు, రెబ్కాని తీసుకుని ఇప్పుడు అబ్రహాం ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ త్రోవలో ఉన్నాడు చూడు? రెబ్కా అని అబ్రహాము దగ్గరికి తీసుకెళ్లేటువంటి త్రోవలో ఉన్నాడు ఈయన. రెబ్కా అనగా సంఘము, అబ్రహాం అనగా తండ్రి అనే దేవుడు, ఇస్సాకు అనగా యేసయ్యకు సాదృశ్యం. సంఘాన్ని అబ్రహాం అనే తండ్రి దగ్గరికి లేదా యేసయ్య దగ్గరికి, ఇస్సాకు అనేటువంటి యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళటానికి మనము ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. ఈ త్రోవలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘాన్ని ఈ త్రోవలో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి త్రోవలో నడుస్తూ సేవ చేస్తే మన సేవ ఫలిస్తుంది. ఏ త్రోవలో ఉండాలి? ఎలియాజరు వలె రెబ్కాని ఇస్సాకు దగ్గర తీసుకెళ్లే త్రోవ ఇది. రెబ్కా అనేటువంటి సంఘాన్ని ఇస్సాకుని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. స్థిరపరుస్తున్నావా సంఘాన్ని? సంఘములు ఎప్పుడు వాక్యం చెప్పినా నేను హెచ్చరిక లేకుండా వాక్యం చెప్పను. ఫస్ట్ పాయింట్ అంట దేవుడు ఆదరిస్తాడు, పలానామని ఆదరించాడు. ఆ రెండో పాయింట్ దేవుడు గణపరుస్తాడు, పలానా ఆయన గణపరిచాడు. మూడో పాయింట్ దేవుడు ఆశీర్దిస్తాడు, పలానా ఆశీర్దించాడు. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. దీంట్లో ఏమన్నా హెచ్చరిక ఉందా? నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా?
ఇది అసలు వాక్యమా? ఇది వాక్యం కాదు. ఇలాంటి వాక్యాలు చెప్పేవాడు పరలోకరాజు నువ్వు బాడు. ఈ వాక్యాన్ని పాలు అంటారు. పాలు ఇచ్చే స్త్రీలకు శ్రమ, పాలు తాగే పిల్లలకి శ్రమ. అంటే శ్రమల కాలంలో ఉంటారు ఇలాంటి వాళ్ళు. వాక్యాన్ని పాలు అంటారు, వాక్యాన్ని తేనె అంటారు. పిల్లలకేమో పాలు, ఎదిగిన పిల్లలకి తేనె. తేనె లాంటి వాక్యం పెట్టాలి, అనగా కఠినమైన బోధ, హెచ్చరిక లేకుండా వాక్యం చెప్పకూడదు. సరి చేయాలి, బుద్ధి చెప్పాలి, వాళ్ళు నేర్పించాలి. ఇది ఇలా ఎవరైతే నడిపిస్తూ ఉంటారో, ఎలియాజరు ఏ విధముగా రిబ్కాని ఇస్సాకు దగ్గర తీసుకెళ్లి త్రోవలో ఉన్నాడో, త్రోవలో నిలబడి సంఘాన్ని సిద్ధపరిచి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లి త్రోవలో ఏ సేవకుడు నిలబడతాడో, ఈ సేవకుడు ఈ విధంగా దీవించబడతాడు. ఈ సేవకుడి యొక్క సేవ దీవించబడుతుంది. ఈ సేవకుడు అంటే దేవుడికి ఇష్టము. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చెబితే రారేమో మందిరానికి అని అనుకోకూడదు. ఒక మాట చూడు, 32. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఆ దేవదూతలకి ఇది దేవుని సేన అని చెప్పాడు. దాని క్రింద ఏం రాయబడింది? 1వ నంబర్ ఇచ్చాడు. కింద ఏముంది? మహనయీము అని ఉంది. అంతేనా? మహనయీము అంటే 2 సేనలు అని అర్థం. వినండి జాగ్రత్తగా. యాకోబు త్రోవలో వెళుతున్నాడు. ఆయనకి దేవదూతలు ఎదురుగా వచ్చారు. యాకోబు ఎక్కడికి వెళుతున్నాడు ఇప్పుడు? యాకోబు ఎక్కడి నుంచి వెళుతున్నాడు? మామ ఇంటిని విడిచిపెట్టి, పద్దనరాముని విడిచిపెట్టి కనానుకి వెళుతున్నాడు యాకోబు. అప్పుడు ఎవరు ఎదురొచ్చారు? దేవదూతలు ప్రత్యక్షమయ్యే సేవ నీకు ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. కనానుకి వెళుతూ ఉంటే దేవదూతలు ప్రత్యక్షమయ్యారు త్రోవలో. పరమ కనాన్ అనే పరలోక రాజ్యానికి మనం సిద్ధపడుతూ, సంఘాన్ని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉంటే దేవదూతలు ప్రత్యక్షం అవుతారు. అనగా దేవదూతలు వచ్చి నీ ముందు నిలబడి మాట్లాడాలి. ఇలాంటి త్రోవలో ఉన్నప్పుడే మనము దీవించబడతాం, పరలోక రాజ్యానికి వెళతాం. దేవదూతలు నేను చూశాను అన్నవాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి. నువ్వు సేవ చేస్తున్న సేవకుడు అయ్యుండి కూడా దేవదూతలను చూడలేదు అంటే నువ్వేం చేస్తున్నావు? అసలు సేవ కరెక్ట్ సేవ చేస్తున్నావా? దేవుడికి ఇష్టమైన సేవ చేస్తున్నావా? యాకోబు వెళుతుంటే దేవదూతలు ఎదురొచ్చారు. కనానికి వెళుతున్నాడు. పరమ కనాన్ అనే పరలోక రాజ్యానికి మనం సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవదూతలు ఎదురొస్తారు. ఎన్నో సందర్భాల దేవదూతలు నేను చూశాను, దేవుడిని నేను చూశాను చాలాసార్లు. ఆ ప్రత్యక్షతలు నీకు కావాలి. ఆ స్థాయికి నువ్వు ఎదగాల, ఆత్మీయ జీవితానికి ఎదగల. అప్పుడు ఏం పేరు పెట్టాడు తెలుసా? మహనయీము అని పేరు పెట్టాడంట. మహనయీము అంటే ఏంటి? 2 సేనలు అని పేరు పెట్టాడంట. సేన అంటే సైన్యం. దేవదూతలు వచ్చి దేవుని సైన్యము. ఆ 2వ సైన్యం ఎవరు అక్కడ? యాకోబు సంతానమే సంఘం. సంఘం అక్కడి నుంచి స్టార్ట్ అయింది, మన యెరూషలేము నుంచి. యాకోబు సంతానమే సంఘం. సంఘమే దేవుని యొక్క సైన్యం, దేవుని సైన్యం. ఇక్కడ 2 సైన్యాలు ఉన్నాయి. అందుకని మహనయీము ఇది అన్నాడు. మహనయీము అనగా 2 సేనలు. అక్కడ 2 సేనలు ఉన్నాయన్నాడు యాకోబు. ఆ దేవుని యొక్క సైన్యాన్ని చూసుకొని వెళతంటే ఇంకొక సైన్యం ఎదురుగా వచ్చింది. దేవుని సంఘాన్ని చూసుకొని కనానికి వెళుతూ ఉంటే దేవుని యొక్క సైన్యం దిగి వచ్చింది మాట్లాడటానికి. నీవు అలాగే సంఘాన్ని నీవు కనాన్ అనే పరలోక రాజ్యానికి నువ్వు సిద్ధపరుస్తూ ఉంటే దేవుని సైన్యమని దేవదూతలు దిగి వస్తారు, నీతో మాట్లాడతారు, నీతో ముచ్చటిస్తారు. ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. ఈ త్రోవలో ఉన్నావా లేదా? ఈ త్రోవలో ఉంటేనే నీ సేవ ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరిశుద్ధుడైన పరలోకపు యేసయ్య, మీ అతి పరిశుద్ధమైన ఉన్నత నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా స్తుతుల మీద ఆసీనుడా నీకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి నీ సేవకులుగా ప్రభా నిబిడలుగా మమ్మల్ని అందరూ మీరు ప్రేమించి మరొకసారి నాయన ఈ మాసంలో ఈ చేద్వని మందిరంలో జరుగుతున్న ఈ సేవకుల కోడికలోనికి మమ్మల్ని అందరూ మీరు తీసుకొచ్చినందుకే నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నావు ప్రభా. ఈ మాసం ప్రభా ఈ సేవకుల కోడిక ఆరంభం నుండి ముగింపు వరకు ఎంతవరకు మీ కృపను మాకు తోడుగా ఉంచావు, నీకు స్తోత్రాలు అయ్యా ప్రభా. ప్రారంభ ప్రార్థన స్థుతులు ప్రార్థన మొదలుకొని ఇంతవరకు మీ ఆత్మను మా మధ్యలో ఉంచి మీ ఆత్మశక్తి ద్వారా ప్రభా మీరు ఘనముగా జరిగించుకున్నందుకే నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభా ఈ దినము ఈ సేవకుల కోడికలో నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఉద్దేశించి ఇంతవరకు నాయన మా ఆత్మీయ నాయకులు అయ్యా నీ దీని సేవకులు నిలబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగో నాయన సేవకులుగా మీ సేవ చేస్తున్న మేము ఏ విధమైన సేవ చేయాలో, ఎలాంటి సేవ చేస్తే అది మాకు దీవెనకరమో, ఎలాంటి సేవ అయితే మీకు ప్రభువా అంగీకారం యుక్తమైనదో అటు సేవను ప్రభువా మీ వాక్యము ద్వారా మీ సేవకుని ముఖాంతరములో నుండి మాతో మీరు మాట్లాడిన మాటలు
మాటలు బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, భయముతోనూ భక్తితో కూడిన సావు చేయాలని మీరు మాట్లాడారు అయ్యా. లోకరీతిగా మనుషుల పద్ధతిగా మాకు నచ్చిన చావు కాక నాయనా, ఇదిగో భయముతో కూడిన భక్తితో కూడిన సేవ చేసినప్పుడు అది మాకు దీవెనని, ఆశీర్వాదకరమని, అది నీకు మహిమ తీసుకొస్తుందని మీరు తెలియచేశారు. ఇదిగో నాయన, భక్తి కలిగిన సేవ చేయాలన్నారు. అవును ప్రభా, భక్తి కలిగిన అనగా ఇదిగో మమ్మల్ని నడిపిస్తున్న నాయకులకు లోబడి ఎక్కడ కూడా ప్రభా వారిని వ్యతిరేకించగా, మనస్సులో కూడా వారిని అయ్యా నిందించగా, దూషించగా నడిపిస్తున్న నాయకులను ప్రభా లోబడి గౌరవించి వారిని గణపరుస్తూ అయ్యా నీ ఎదుట గడగడ వణుకుతూ సేవ చేయాలని మీరు తెలియచేశారు ప్రభా. అంత మాత్రమే కాదు, భక్తితో కూడిన సేవ అనగా ఇదిగో నాయన, చెడ్డ మాటలు పలకకుండా అయ్యా ప్రభా, కపటపు మాటలు పలకకుండా, కీడు చేయకుండా ప్రభా ఇదిగో మేలు చేస్తూ, మేలును వెంటాడుతూ సేవ చేయాలని మీరు మాట్లాడారు. ఒకవేళ ప్రభా ఎక్కడైనా నాయన ఇదిగో నాయన ఇంతవరకు కపటముతో కూడిన నాయన, చెడ్డ మాటలతో కూడిన అసమాధానముతో సేవ మేము చేస్తున్నట్లయితే దయతో మమ్మల్ని మీరు మన్నించండి, క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇక నుంచి నాయన చెడ్డ మాటలు విడిచిపెట్టి, కపటపు మాటలు విడిచిపెట్టి, కీడు చేయట విడిచిపెట్టి, సమాధానమును వెంటాడుతూ సమాధానముతో కూడిన సేవ చేయగలిగిన కృప సేవకులమైన మాకు మీరు అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు ప్రభా, నీ త్రోవలో ప్రభా ఇదిగో భయము అనగా నీ త్రోవలో మేము కలిగి జీవించాలని, నీ త్రోవలో నడిచే సేవ మేము చేయాలంటున్నారు అయ్యా. మీ త్రోవ అనగా ఇదిగో నీ రాకడకు, నీ యొద్దకు సంఘాన్ని సిద్ధపరిచే త్రోవలో మేము సేవ చేయాలని. అంత మాత్రమే కాదు, నీ త్రోవ అనగా ఇదిగో నాయనా నీ రాజ్యానికి తీసుకుని వెళ్ళి కానాను త్రోవలో, యాకోబు నడిచిన త్రోవలో, అలాగే ప్రభా ఎలియాజు నడిచిన త్రోవ అనబడిన నీ త్రోవ అనే సేవ, మీ త్రోవలో నడుస్తూ సేవ చేయగలిగిన కృప కూడి వచ్చిన ప్రతి సేవకులకు మీరు అనుగ్రహించండి. విన్న మాటలు విడిచిపెట్టగా ప్రతి మాట అనుదిన జీవితాల్లో సేవ జీవితాలు గుర్తుపెట్టుకొని అలా జీవిస్తూ మీకు ఇష్టమైన సేవ చేస్తున్నప్పుడు ఫలభరితంగా మారుస్తానంటున్నావు, ధన్యులుగా చేస్తానంటున్నావు అయ్యా ప్రభా. ఇదిగో మా సంఘమును పరిచర్యను వృద్ధిపరుస్తూ అన్ని ఆశీర్వాదాలు ఇస్తానంటున్నావు, ధన్యులుగా చేస్తానంటున్నావు. కనుక ఆ ధన్యకరమైన సేవ, ఆ ధన్యకరమైన సావుకులుగా మమ్మల్ని మీరు మార్చండి. ఇదిగో ప్రభా, ఇంతవరకు మీ సావుకు నిలబెట్టుకొని మీరు మాట్లాడే ప్రతి మాట మా జీవితాలు స్థిరపరచండి. అలాగే ప్రభా మీ పక్ష నిలబడి నీ వాక్యం ఇచ్చిన మీ సావుకులు బట్టి స్తోత్రాలు అన్నని మీరు ఇంకను బలపరచండి, ఆయుష్నివ్వండి, ఆరోగ్యమనివ్వండి, మీ ఆత్మతో అభిషేకించండి. రాను దినాలు అనేక మంది సావుకులకు, సంఘాలకు, రాష్ట్రాలకు, దేశాలకు దీవెనకరంగా మీరు మార్చి వాడుకోనండి. ఇంకా బలమైన అభిషేకమును, ఇంకా బలమైన మీ కృపను మీరు అనుగ్రహించండి. మీ ఆత్మతో నింపండి, మంచి ఆరోగ్యమును, ఆయుష్నివ్వని ప్రార్థన చేస్తున్నా. ఈ చేదుని పరిచర్యను బట్టి, సంఘాన్ని బట్టి మీరు దీవించండి. ఇంకను ప్రభు రానున్న దినాల్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించి ఇంతవరకు మాకు తోడుగా ఉండి ప్రభా ఈ సావుకులు కూడి ఘనంగా జరిగించుకున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభు ప్రిరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను నేను సహవాసం, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా సావుకుల మీటింగ్ వచ్చి వాక్యాన్ని విని సరి చేసుకున్న ప్రతి ఒక్క సావుకుని దేవుడు జ్ఞాపకం చేసుకొని బహుగా దీవించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటితో ఈ సావుకుల మీటింగ్ ముగించుకునేది. ఓపికతో దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.